తెలంగాణ 2025 ఇంటర్మీడియట్ హాల్ టికెట్‌లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. మనకి తెలంగాణలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అనేది వెబ్‌సైట్‌లో ఎప్పుడు పెట్టబోతున్నారో, అందరూ మనకి హాల్ టికెట్లు అనేది ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశాలున్నాయో, ఈ వీడియోలోనైతే మీకైతే అప్డేట్ అనేది చెప్తాను. అదేవిధంగా మనకి హాల్ టికెట్స్ అందరికంటే ముందుగా మీరు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, మనకి తెలంగాణలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మరున్న ఒక 6 డేస్‌లోనైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. కానీ ఇంకా హాల్ టికెట్స్ అనేది వెబ్‌సైట్‌లో పెట్టలేదు. మనకి పోయినసారి చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్స్ ఒక 1 వీక్ ఉందనంగా మనకి ఎగ్జామ్స్‌కి ముందు ఒక 5 డేస్‌కి ముందైతే హాల్ టికెట్స్ మనకి యాప్‌లో గానీ, ఈ తెలంగాణ ఇంటర్మీడియట్ టీఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో గానీ పెట్టడం అయితే జరిగింది. ఎగ్జామ్‌కి 5 డేస్ ముందు. కానీ మనకు కూడా ఇప్పటివరకు హాల్ టికెట్స్ అనేది ఈ 2025లో కూడా పెట్టలేదు. సో, ఇక తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌కి హెల్ప్ డెస్క్ నంబర్‌కి అయితే కాల్ చేయడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఏం చెప్పిరంటే మనకి ఈసారి ఎగ్జామ్స్ 2025లో మార్చి 5 నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మార్చిలోనైతే మనకి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ లింక్ అనేది టీఎస్‌బీ యాప్‌లో మనకి లింక్ అనేది పెట్టడం అయితే జరుగుతుందని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. మనకి ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. టీఎస్‌బీ యాప్ అనేది ఉంటుంది. మనకి ప్లే స్టోర్‌లో టీఎస్‌బీ యాప్ అని ఉంటుంది. ఈ యాప్‌ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అప్డేట్ అడిగితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేయకపోతే ఓటీపీ అనేది రాదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి యాప్‌ని ఓపెన్ చేసినట్టయితే రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీ స్టూడెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్ అని అయితే ఎంటర్ చేయాలి. 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ అనేది ఫోటోతో సహా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అక్కడనైతే చూపిస్తుంది. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ప్రాక్టికల్ హాల్ టికెట్ ఏదైతే ఉందో సో హాల్ టికెట్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఎంటర్ కొట్టినట్టయితే మీకు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ సంబంధించిన మనకి సెంటర్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మీకు ఫోటో ద్వారా మీకైతే అక్కడ తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. సో, ఎవరైతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఈ పని అనేది చేయండి. టీఎస్‌బీ యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయిపోయి నేను చెప్పినట్టుగా మనకి 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్, అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళు మనకైతే ఇంటర్ వాళ్ళు 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ మనకైతే ప్రాక్టికల్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ సెంటర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో, దీని ద్వారానైతే ఇంకా తెలుసుకోవచ్చు. ఇక మార్చి వరకు ఆగుతామంటే మార్చి వరకు ఆగండి. మనకు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ రిలీజ్ అయిపోతాయి. సో, ఇక ఎవరైతే ఫీజు అనేది కట్టడం అయితే జరిగిందో వాళ్ళు నేరుగా వెళ్ళి మీ కాలేజీలో వెళ్ళి హాల్ టికెట్స్ అనేది తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో, ఇక ఖచ్చితంగా ఈ హాల్ టికెట్స్ అనేది ఖచ్చితంగానైతే ఇంకానైతే డేట్ అనేది ఫిక్స్ చేయలేదంట. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అడిగినప్పుడు మనకి మార్చి మొదటి తారీఖు లేదంటే మార్చి సెకండ్ డేట్ అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, అది కూడా ఈవినింగ్ అనేది హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారంట. మనకైతే వెబ్‌సైట్‌ని ఎప్పుడు చూస్తూ ఉండండి. టీఎస్‌బీఐ యాప్ వెబ్‌సైట్‌ని. అదేవిధంగా యాప్‌లో కూడా ట్రై చేసి అయితే చూడండి. సో, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.